ఇది చూడండి ఒకసారి. కంటైనర్ చూసారు ఇక్కడ. కంటైనర్ తొలగిస్తుంది ఎవరు? పోలీసులు. ఇది చూడగానే మనం ఏమనుకుంటామంటే అరే పోలీస్ శాఖ వాళ్ళు ఎవరో అక్రమంగా ఇది చేసి తొలగించారు అనుకుంటారు కదా. మనం ఎవరైనా చూసినా ఇక్కడ సహజంగా ఫోటో చూడగానే మనకు వచ్చే ఒపీనియన్ అదే. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అనమాట. కంచే చేను మేస్తుంది. కాపాడాల్సిన పోలీసులే, ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ వైపు నిలబడాల్సిన పోలీసులే అన్యాయం చేసేవాడి వైపు నిలబడుతున్నారు. బాధితుడి వైపు నిలబడుతున్నా వీళ్ళు, దోచుకునేవాడి వైపు నిలబడుతున్నారు వీళ్ళు. ఏంటి ఇది అసలు ఎక్కడ కదా అంటే చూద్దాం మనం. అక్రమార్కులకు కొమ్ము కాస్తున్న పోలీసులు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు గ్రామం ఆనంద్ నగర్ కాలనీలో భూ ఆక్రమణకు పాల్పడుతున్న అజయ్ కుమార్ కేడియా సివిల్ మ్యాటర్లో తలదూరుస్తూ మేం చెప్పిందే వేదం, చేసిందే న్యాయం అంటున్న కొల్లూరు పోలీసులు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, కోర్టు ఆర్డర్ కూడా ఇక్కడ చెల్లవంటూ కంటైనర్ తొలగించిన వైనం. కోర్టు ఆర్డర్ లెక్క చేయకుండా ఎలిమెల ప్రమోద్పై కేసులు పెట్టి వేధింపులు. పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమంగా స్థలాన్ని కొట్టేయాలని చూస్తున్న అజయ్ కుమార్ కేడియా. న్యాయస్థానంలో కేడియా ఓడిపోయినా కూడా దౌర్జన్యం చేయటం ఎంతవరకు కరెక్ట్? పై అధికారులు దృష్టి సారించి అక్రమార్కులకు సపోర్ట్ చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న బాధితులు. కోర్టు తీర్పులున్న ప్రమోద్కు న్యాయం జరగదా? న్యాయం జరగదా? కోర్టు తీర్పున్నా కూడా పోలీసులు లెక్క చేయట్లేదంటే పరిస్థితి ఆలోచించండి. కోర్టు తీర్పు మళ్ళీ ఇంకా మిగతా విషయాలు వేరే విషయం, కానీ కోర్టు తీర్పులు కూడా పట్టించుకోవట్లే వీళ్ళు. అసలు సివిల్ దాంట్లో పోలీసులకి ఏం పని? పోలీసులకి ఏం పని అసలు సివిల్ దాంట్లో? ఇదిగో ప్రమోద్తో వాగ్వాదానికి దిగిన అజయ్ కుమార్ కేడియా అనుచర గణం. ప్రమోద్ కుమార్ పేరుతో ఉన్న బోర్డు తొలగిస్తున్న పోలీసులే తొలగిస్తున్నారు. ఎంత ప్రేమ పోలీసులకి. పోలీసులు అంటే అక్రమార్కులకు భయం పుట్టించేలా ఉండాలి, బాధితులకు న్యాయం జరిగేలా ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది పోలీసుల తీరు ఇందుకు భిన్నంగా ఉంటుంది. కొంతమంది పోలీసుల వల్ల పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీసుల తీరు సరిగా లేదని ప్రజలు ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విసిగి వేసారిపోయిన తెలంగాణ ప్రజలు ఆ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఏరికోరి కాంగ్రెస్ను అధికారంలో తీసుకొచ్చారు. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అవినీతి అరాచకాలు అన్నీ ఇన్ని కావని, అందులో కొంతమంది పోలీసులు కూడా అవినీతికి పాల్పడ్డారని బహిరంగానే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం మారినా ప్రభుత్వ యంత్రాంగాల పనితీరు మారకపోవడంపై ప్రజలు విస్తుపోతున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు అక్రమార్కులకు కొమ్ము గాయటం సిగ్గుచేటు. అసలు ఈ విషయానికి వస్తే ఇది సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం మండలం కొల్లూరు గ్రామం ఆనంద్ నగర్ కాలనీలోని సర్వే నెంబర్ 204. ఇక్కడ సంగారెడ్డిలో సర్వే నెంబర్ 204. ఇది ఒకసారి చూడండి క్లియర్గా. 1985-87 సంవత్సర కాలంలో మధ్యలో అట్టి భూమిలో 20 ఎకరాల 2 గుంటల్లో వెంచర్ వేయడం జరిగింది. అందులో మాజీ సైనికులతో పాటు సామాన్యులు కూడా ప్లాట్లు కొనుగోలు చేయడం జరిగింది. వారి పిల్లల భవిష్యత్తు కోసం కొంత భూమి ఉండాలనే సంకల్పంతో వారు అక్కడ ప్లాట్లు కొనుగోలు చేశారు. ఆ ప్లాట్లపై కన్నేసిన అజయ్ కుమార్ కేడియా అనే వ్యక్తి భూమి నాదేనంటూ అక్కడ ప్లాట్పై ఎవరిని కూడా రానివద్దని హుకుం జారీ చేస్తున్నాడు. అది క్లియర్గా సీన్ ఏంటంటే చూడండి. 1985-87 సంవత్సరంలో ఒక 20 ఎకరాల 2 గుంటల్లో ఒక వెంచర్ వేశారు. అందులో మాజీ సైనికులతో పాటు సామాన్యులు కూడా ప్లాట్లు కొన్నారు. వారి పిల్లల భవిష్యత్తు కోసం కొంత భూమి ఉండాలనే సంకల్పంతో వారు అక్కడ ప్లాట్లు కొన్నారు. ఎవరు? మాజీ సైనికులు ఫ్యామిలీ వాళ్ళు. ఆ ప్లాట్పై కన్నేసిన అజయ్ కుమార్ కేడియా అనే వ్యక్తి ఆ భూమి నాదే, అక్కడ ప్లాట్లపై ఎవరిని కూడా రానివద్దు అంటున్నాడు. అజయ్ కుమార్ కేడియాకు స్థానిక పోలీసు మద్దతు కూడా ఉంటుందంట. స్థానిక పోలీసు మద్దతు ఉందంటే అర్థం ఏంటి? పైన ఇంకెవడో అధికారో లేకపోతే ఇంకెవడో ప్రజాప్రతినిధి ఎవడో ఎమ్మెల్యేనో మాజీ ఎమ్మెల్యేనో కూడా ఉన్నట్టే అర్థం కదా. ఇక్కడ ఈ భూమిలోనే ఎలిమెల ప్రమోద్ అనే వ్యక్తి 2018-20 సంవత్సర కాలం మధ్యలో 1986 లింక్ డాక్యుమెంట్ల ద్వారా కొన్ని ప్లాట్లు కొన్నారు. అయితే ప్లాట్ కొనుగోలు చేసిన వారిపై అజయ్ కుమార్ కేడియా అనే వ్యక్తి ఈ భూమి నాది, నేను కొన్నాను, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని పోలీసుల సహకారంతో అడ్డుకుంటాడంట, ఏకంగా పోలీసు సహకారంతో. అయితే దీనిపై ఎలిమెల ప్రమోద్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు తీర్పు ప్రకారం ప్రమోద్కు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. ఎవరన్నా మళ్ళీ కబ్జా చేస్తారనే ఉద్దేశంతో ప్రమోద్ ఏం చేశాడు?
అట్టి భూమిలో కంటైనర్లు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇందులో పోలీసు జోక్యం చేసుకొని ఆ భూమి మీది కాదు, ఇక్కడ కంటైనర్లు ఉంచకుండా వెంటనే ఖాళీ చేయాలి, ఆ కంటైనర్లు సీజ్ చేసి ప్రమోద్పై కేసు నమోదు చేశారు. ఈ భూమి అజయ్ కుమార్ కేడియాదని హుకుం జారీ చేశారు. ఇక్కడ కోర్టు ఆర్డర్లు చెల్లవని, మేం చెప్పిందే చెల్లుతుందని పోలీసులు మాట్లాడడం చూస్తుంటే వారు ఎంత ఆమ్యామ్యాలు తీసుకున్నారు క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి. ఈ విషయంపై మనకి ఫిర్యాదు చేశారు ఎవరు, ఈయన ప్రమోద్ కుమార్ గారు. కొల్లూరు భూ వ్యవహారంపై పై అధికారుల దృష్టిలో ఉన్నట్లు కొల్లూరు పోలీసులకు తెలుసు. అయినప్పటికీ కూడా కొల్లూరు పోలీసులు అక్రమాలకు వంతపాటం విడ్డూరం. ప్లాట్ యాజమాన్యాలపై అజయ్ కుమార్ కేడియా కోర్టుకు వెళ్ళాడు. న్యాయస్థానం అజయ్ కుమార్ కేడియా చేసుకున్న డాక్యుమెంట్లు తప్పు అని రద్దు చేసింది. గత 12 సంవత్సరాల క్రితం కోర్టు ద్వారా క్యాన్సిలేషన్ అయిన OS నెంబర్ 45/2012, 116/2011, 119/2011 డాక్యుమెంట్లను ప్రమోద్ కుమార్ పోలీసులకు చూపించినప్పటికీ పోలీసులు అజయ్ కుమార్ కేడియాకి మద్దతు తెలిపారంట. ఈ డాక్యుమెంట్లు చూపించాడు ఆయన, కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ చూపించాడు, అయినా కూడా పోలీసులు ఆయనకే మద్దతు పలికారు అజయ్ కుమార్కి. ఎందుకో ఇంక మీకు తెలుసు, ఆలోచించుకోండి మీరే. అంతేకాకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అజయ్ కుమార్ కేడియా డాక్యుమెంట్లు రద్దయినట్లు ఈసీలో నేటికి కనిపించడం గమనార్హమని ప్రమోద్ కుమార్ తెలిపాడు. 1987 నుంచి నేటి వరకు కూడా ప్లాట్ యజమానులు పొజిషన్లో ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికీ కూడా ఆ ప్లాట్ యజమానులకు కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. పోలీసులు అన్ని రకాల పత్రాలు పలుసార్లు చూపించినప్పటికీ పోలీసులు అజయ్ కుమార్ కేడియాకు వంత పలుకుతూ నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రమోద్ చెప్తున్నారు. దేశ సంరక్షణ కోసం తన ప్రాణాలు ఎదురొడ్డి సరిహద్దుల్లో విధులు నిర్వహించిన మాజీ సైనికులు వారి పిల్లల భవిష్యత్తు కోసం భూమిని కొనుగోలు చేస్తే అట్టి భూమిని అజయ్ కేడియా లాంటి అక్రమార్కులు కబ్జా చేయడాన్ని చాలా బాధాకరం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని, ప్లాట్ కొనుగోలు చేసిన యాజమాన్యులు న్యాయం కావాలని ప్రమోద్ కుమార్ వీళ్ళందరూ కూడా మీడియాను ఆశ్రయించారు. ఇక్కడ అసలు ఇది ఒక సివిల్ ఇష్యూ కదా, దీంట్లో ఏమైనా క్రైమ్ సంబంధించింది ఉందా? ఏం 1% కొనలేదు కదా. ఇది ఒక సివిల్ ఇష్యూ, ఒక ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ. ఈ ఇష్యూలో పోలీసులకు ఏంటి పని? ఎందుకు పోలీసులు వస్తున్నారు దీనికి? ఈ ప్రమోద్ కుమార్కి ఆయన ఏం చేశారు, ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు, ఇక్కడ ఎందుకైనా మంచిదని కంటైనర్ పెట్టుకున్నాడు ఆయన, మళ్ళీ వస్తాడేమో ఎవడన్నా అని చెప్పి. ఏనే ప్రమోద్ కుమార్ డాక్యుమెంట్ చూపిస్తున్నారు చూడండి. ఆయన పోలీసులు చూడండి. ఓకే సార్, మీరు కూడా తీసుకుంటారు. నీ రైట్ నాది నా రైట్. నా ప్రకారం నేను చేస్తాను, నీ ప్రకారం ఏం రైట్ ఏముంటుంది సివిల్ దాంట్లో? ఎందుకు వస్తారు అసలు పోలీసు? నేను తీసుకున్నాను, నేను అడ్డుపడ్డా. అంతే కదా, నీ పని నువ్వు చేయండి, నా పని ఆయన పని ఏంటి అక్కడ? మీ పని మీరు చేయడానికి మీకు ఏం పని అయితే ఓకే చూడండి. సరే, నీ నా ప్రకారం చేస్తున్నా, దాన్ని కోర్టులో నువ్వు దాన్ని కోర్టులో వేసాయి, ఓకేనా? దాన్ని డాక్యుమెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సరే, అదే కోర్టులో వేసాను, నీకు ఏదో ఉంటే కోర్టులో సబ్మిట్ చేసుకో. కోర్టులో సబ్మిట్ చేసుకొని చెప్తున్నాను కదా నేనే. ఇప్పుడు కోర్టులో సబ్మిట్ చేసుకో. నేను నా ప్రొసీజర్ ప్రకారం కేసు చేసుకున్నాను, రిసీవ్ చేయడానికి వచ్చాను. నువ్వు ఏమంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసుకో. ఇప్పుడు కోర్టులో కోర్టు ఏం సమాధానం చెప్తే కోర్టుకి నేను అగ్రీ అయిపోతుంది కదా. అట్లా సార్, మా ఆర్డర్ కాపీ చూడలేదు సార్, మమ్మల్ని తీసేయమని మనం మీకు ఆర్డర్ వచ్చింది. ఎవరు? ఆల్రెడీ కేసు వచ్చి తీసేమని కేసు చేసాము, దాన్ని సీజ్ చేస్తున్నాను. దానికి కావాల్సింది కోర్టులో సబ్మిట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఎక్కడ న్యాయం అండి? నేను ఎక్కడ వినలేదు. కేసు వేస్తే వెంటనే పోలీసులు వచ్చి మరీ తీసేస్తారు అక్కడి నుంచి. ఆయనకి మా కేసు వచ్చింది మేము తీసేస్తున్నాం అంటున్నాడు. కేసు వస్తే పోలీసులు వచ్చి తొలగించడానికి ఏ చట్టం పెట్టింది? కొత్తగా ఏమైనా చట్టం రూపొందించారు ఇట్లా ఏమన్నా? ఎవరినుంటే చెప్తారా? మాకు కొంచెం తెలియదు ఈ విషయం. కొత్తగా ఏమైనా చట్టంలో ఇలాంటిది ఏమైనా తీసుకొచ్చారా? పోలీసులే వచ్చి తొలగించాలి అని, సివిల్ విషయాల్లో పోలీసులు ఎంటర్ అయిపోయి అక్కడ ఉన్న వాటిని తొలగించాలి అని చెప్పి ఏమన్నా కొత్త చట్టం ఏమన్నా రూపొందించారా? ఏమన్నా వీళ్ళకి కొల్లూరు పోలీసులకి ఏమన్నా ఏం చెప్తున్నాడు కదా?
ఏం కావాలి డాక్యుమెంట్స్ కావాలో కోర్టులో సబ్మిట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసి అంటున్నా. అది నేను 5 చేశాను 25 ప్రారంభం సరే, ఓకే ఓకే నేను కోర్టు ఏమంటున్నా నాకు ఫేవర్ ఇచ్చింది సార్. సార్ నేను ఏమంటున్నాను కోర్టు నాకు ఫేవర్ ఇచ్చింది. చెప్పిందంటవా చెప్పండి సార్ చెప్పండి. ఇగో నువ్వు కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, నువ్వు నిన్న కంప్లైంట్ ఇచ్చినావు, నువ్వు ఇచ్చిన దాని మీద కేసు కట్టాము, వాళ్ళు ఇచ్చిన దాని మీద కేసు కట్టాము, దాని ప్రకారం దాన్ని సీజ్ చేసుకోవడానికి వచ్చాము. సరే నేను సీజ్ చేసి నీకు తప్పు అనిపిస్తే దాన్ని కోర్టులో సబ్మిట్ చేసి కోర్టుకు సమాధానం చెప్తాను. ఇప్పుడు వాళ్ళు మీకు సరే, నువ్వు నీ కాడ ఒక్క నిమిషం ఏమైనా ఇవ్వాలి కదా సార్? నా దేనికి ఇవ్వాలి ఏమైనా మీకు ఇవ్వాలి కదా ఆర్డర్ కాపీ? ఆర్డర్ అవన్నీ ఉన్నాయి నా దగ్గర. నా ఆర్డర్ కాపీ కాదు డాక్యుమెంట్స్ మీకు ఇవ్వాలి కదా? నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటున్నాను కదా. చూస్తుందా నా ఆర్డర్ క్యాన్సిల్ చేయండి. చూస్తుందా ప్రమోద్ నీకు చూస్తుందా? వాళ్ళది ఏం లేనే లేదు. అదే సబ్మిట్ చేయను, కాదు సార్, అదే సబ్మిట్ చేయమంటున్నాను కదా. ఇంత అన్యాయంగా చేస్తే చట్టం ఎక్కడ సార్? చట్టం ఒక్కరికేనా సార్? అందరికీ ఉంటుంది కదా సార్? ఉంటుంది, చట్టం అందరికి ఉంటుంది. నీకు చట్టం అదే ఉంటుంది, నాకు చట్టం అదే ఉంటుంది, ఆయనకి అదే చట్టం ఉంటుంది. నీకేం చట్టం ఉందో నాకు అదే ఉంటుంది, ఆయనకి అదే ఉంటుంది. ఇప్పుడు మేము కొట్లాడతలే సార్. నాకు కొట్లాడమంటలే, నువ్వు తీసుకో, ఈవోలు తీసుకున్నారు, మేము తీసుకుంటున్నాం. మా రైట్ ప్రకారం మేము చేస్తున్నాం, నీ రైట్ ప్రకారం నా దిశేమని పోలీసులకి రైట్ ఉందండి సివిల్ దాంట్లో. డాక్యుమెంట్స్ నా దగ్గర. నీ దగ్గర ఏం డాక్యుమెంట్స్ కోర్టుకి సబ్మిట్ చేయి. నువ్వు ఆల్రెడీ కోర్టులో సబ్మిట్ చేసినావు కదా, కోర్టులో సబ్మిట్ చేసి నేను కూడా కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఓకేనా? ఏ సబ్మిట్ చేస్తూ చేయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం కోర్టు. సరే సార్, నేను ఏమనట్లేదు సార్. నన్ను తీసేయమని మీ దగ్గర ఆర్డర్ కాపీ ఉందా? ఏం తీసేయమని? ఇప్పుడు నా పొజిషన్ పొజిషన్ కాదు, నువ్వు ఇచ్చిన కంటైనర్లు పెట్టిన దాని గురించి మేము సీజ్ చేస్తున్నాం. ఓకేనా? మేము సీజ్ చేసిన దానికి నీకు అది తప్పు అనిపిస్తే, ఒక్క నిమిషం, అది నీకు తప్పు అనిపిస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేయి, నేను కోర్టు. ఇప్పుడు అక్కడ ముంగట కూడా ఇప్పుడు నారాజు కట్టుకున్నాడు. సరే ఒక్క నిమిషం నేను చెప్పిన, ఒక్క నిమిషం నేను చెప్పినాను. నువ్వు ఇచ్చిన దాని ప్రకారం నేను కేసు చేశాను, దాన్ని సీజ్ చేస్తున్నాను. నీకు ఇది తప్పు అనిపించింది అనుకో, కోర్టులో అడుగు, నేను కోర్టుకు సమాధానం చెప్తాను. ఇప్పుడు ఇది తప్పు అంటారా? నేను అన్నావు, నీ దేనికి తప్పు అన్నావు. నువ్వు కోర్టులో కోర్టుని మించినది ఏది లేదు కదా. అవును, రైట్. కోర్టు సమాధానం నాకు నన్ను పిలవాలి కదా సార్? మీరు నన్ను పిలిచి అడగాలి కదా సార్? అందరు పిలిపించేసినావు, అట్లనే సార్. అందరు పిలిపించేసినాను, మీరు అందరు పిలిపించేసినాను, నన్ను డిస్టర్బ్ చేసినప్పుడు నువ్వు పిలిపి. ఇది ఏం పోలీస్ వ్యవస్థ అండి వీళ్ళు. పోలీసుల దగ్గర ఉండి కంటైనర్లు తీస్తాం అనేది మరి ఎవరిక్కడ? ఈ ఎస్పీ ఎవరిక్కడ? ఆయనకి తెలుసా ఈ విషయం, జరుగుతున్న విషయం? పోలీసుల దగ్గరుండి కంటైనర్లు తొలగిస్తున్నారు, కంటైనర్లు తీసుకెళ్తున్నారు. సివిల్ విషయంలో ఇంతమంది పోలీసులు బ్యాచ్ వచ్చింది, మళ్ళీ బెటాలియన్ దిగారు అక్కడికి. మరి ఎస్పీకి తెలిసే జరుగుతుంది ఇదంతా. పెద్ద పెద్ద జేసీబీలు వేసుకొచ్చి మరీ తీసుకెళ్తున్నారు ఈ పోలీసులు. మరి అంటే ఎవరు ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు అవి తీసేయమని? ఏ కోర్టు ఆర్డర్ ఇచ్చింది? ఇప్పుడు పొజిషన్లో ఉన్న ఆయన కంటైనర్స్ పెట్టుకుంటే ఆ కంటైనర్స్ తీసేసి పోలీసులు వెళ్ళి మరి పోలీసులు రంగప్రవేశం చేసి మరి కంటైనర్లు తీసేసేయండి, మీరు జేసీబీలు వేసుకెళ్ళి కంటైనర్లు తీసేయండి అని చెప్పి ఏ కోర్టు ఆర్డర్ ఇచ్చింది? అది కూడా మాడాలి కదా, అది కూడా చెప్పాలి కదా మీరు అక్కడ. ఇదిగో అది కూడా చెప్పాలి కదా మీరు. ఇదిగో పోలీసులే హెల్ప్ చేస్తున్నారు పాపం, ఎంత బాగా పని చేస్తున్నారు. ఈయనే మన అజయ్. इसका डॉक्यूमेंट दिखाओ, देखो उसका नाम डॉक्यूमेंट है तो आप बोलो। आओ मेरे आदमी है भाई। అది ఈయనే పెద్ద మనిషి. नीनो और एक बार इधर देखे तो इसका डॉक्यूमेंट दिखाओ, देखो उसका नाम डॉक्यूमेंट है तो आप बोलो। आओ मेरे आदमी है भाई। ఈయనకి ఇప్పుడు ఈ పెద్ద మనిషికే పోలీసు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అజయ్ కుమార్ కేడియా. ఈ పెద్ద మనిషికే పోలీసులు అందరూ సపోర్ట్ చేసి ఈయన కంప్లైంట్ ఇవ్వగానే పోలీస్ బెటాలియన్ మొత్తం వచ్చి జేసీబీలు వేసుకొచ్చి మరి అక్కడ ఉన్న కంటైనర్లు తొలగించేస్తున్నారంటే అర్థం చేసుకోండి పోలీసులు ఎంత బాగా పనిచేస్తున్నారో మన తెలంగాణ రాష్ట్రంలో. మామూలు కంప్లైంట్ రాగానే సివిల్ దాంట్లో కూడా పోలీసులు వెళ్ళిపోయి ఉన్న కంటైనర్లు తొలగించేసి పొజిషన్లో ఉన్నాయి, ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న వాటిని కూడా చూడకుండా మీ ఆర్డర్ మీకుంటే మా ఆర్డర్ మాకుంటుంది, కావాలంటే కోర్టుకి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళి తేల్చుకోండి అని చెప్తున్నారు పోలీసులు. మరి ఆ జిల్లా అక్కడ ఎస్పీ ఏం చేస్తున్నారు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు అక్కడ? అంటే పోలీసులు సివిల్ మ్యాటర్లో తలదూర్చొచ్చా? ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న వాటిపైన కూడా పోలీసులు చర్యలు తీసుకోవచ్చా? పొజిషన్లో ఉన్న వాళ్ళని తీసేసేయడానికి కోర్టు ఆర్డర్స్ లేకపోయినా పోలీసులు చర్యలు చేపట్టచ్చా? కొంచెం ఎవరైనా చెప్పండి. ఎందుకంటే ఇంత దారుణం మేము ఎక్కడ చూడలే, ఇది ఇలాంటి పద్ధతి మేము ఎక్కడ చూడలే ఇంతవరకు. పోలీసులే రంగప్రవేశం చేసి మరి దగ్గరుండి అవి తీస్తున్నారు, వాటిని ఏమంటారు అక్కడ మన కంటైనర్లు మొత్తం పోలీసులే తీస్తున్నారు పాపం దగ్గరుండి. మరి వాళ్ళ సొంత ఖర్చులతో తీస్తున్నారేమో పోలీసులు. అంత ప్రేమ ఎందుకు పోలీసులకి అక్కడ? ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాయి, వీడు ఎవరైతే అమోద్ కుమార్ పెట్టుకున్నాయి, అజయ్ కుమార్ పెట్టుకున్న వాటిని క్యాన్సిల్ చేస్తూ ఆర్డర్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఎందుకు పోలీసులకి అంటే ఇంత ప్రేమ? ఎందుకు?
మరి ఎస్పీ గారే సమాధానం చెప్పాలి దానికి. చూద్దాం ఎస్పీ గారు సమాధానం చెప్తారా, పోలీసులు సమాధానం చెప్తారో చూద్దాం మనం దీని గురించి.